హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాలా బాగా కష్టపడ్డాం, అలిసిపోయాం. ఈరోజు దొరికినటువంటి రాళ్ళని వీడియో రూపంలో చూద్దాం. చాలా మంచి స్టోన్, పూర్తిగా ఆ స్టీల్ కోటింగ్ అనేది స్టోన్ మొత్తం ఉంటే నిజంగా మన జీవితాలు చక్కబడే కదా. చాలా మంచిగా ఉండేవి. చక్కటి స్టోన్, అది అద్భుతమైన స్టోన్. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నకరికల్ దగ్గర మనం చూసే ఈ వీడియోలో ఆ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ని పూర్తిగా వీడియో లైక్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అక్కడ దొరికే స్టోన్స్ని మీకు చూపిస్తాను. ఆ స్టోన్స్ని చూసి గుర్తుపట్టి ఇంక మీదట అలాంటి స్టోన్స్ని వెతకకుండా అంతకన్నా మంచి స్టోన్స్ని వెతకడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ కొండ ప్రాంతంలో కింద ఉన్నటువంటి పొలాలు, ఆ ప్రాంతంలో దొరికినటువంటి స్టోన్స్ని పూర్తిగా ఆ ప్రాంతాన్ని వెతికిలాట్లో జరిగినప్పుడు వజ్రాల అన్వేషణలో మనకు దొరికినటువంటి స్టోన్స్ని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి, అర్థం చేసుకొని అంతకన్నా మంచి స్టోన్స్ని వెతకడానికి మీరు ప్రయత్నం చేస్తారనుకుంటున్నాను. ఒక పక్క మాత్రం క్లియర్గా కనబడుతుంది క్రిస్టల్ లాగా, మరొక పక్క మాత్రం చాలా అద్భుతంగా కనబడుతుంది. అది సూదిముఖరాయి అయితే కాదు, ఖచ్చితంగా ఆ విధంగా ఉంది. అది సూదిముఖరాయి అంటే బుల్లెట్ స్టోన్ అని, క్రిస్టల్ అని రకరకాలుగా సంథింగ్ స్టోన్ అనమాట. అది ఒక మంచి స్టోన్ అని చెప్పలేను, కాదని కూడా చెప్పలేను. చాలా చక్కటి స్టోన్స్. అంతకన్నా మంచి స్టోన్స్ని వెతకటానికి ప్రయత్నం చేయండి. చూపించే ప్రతి స్టోన్ కూడా క్రిస్టల్స్ రాలేవి. నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ మేము పడే కష్టాన్ని గుర్తించి కొంచెం మీ మంచి మనసుతోటి ఒక లైక్ చేయండి. కనీసం వీడియోకి 100 లైక్లు వచ్చినా హ్యాపీగా ఫీల్ అయిపోతాను, చాలా సంతోషంగా ఉంటాను. మరొక వీడియోకి ప్రయత్నం చేస్తానికి ముందడుగు వేస్తాను. ప్లీజ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మాటల వల్ల మీకు ఇబ్బంది కలిగితే కనీసం వాల్యూమ్ తగ్గించైనా వీడియోని ముందుకు కొనసాగించండి. ఏదైనా ఒక మంచి స్టోన్ దొరికితే ఈ ప్రాంతాన్ని మీకు పరిచయం చేయాలనేసి ఒక ఆలోచనతోటి బలంగా ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు చాలామంది ఇక్కడికి వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఈ స్టోన్ లోపల కూడా ఒక స్టీల్ కోటింగ్ కనబడతా ఉంది, కానీ వజ్రం అయితే కాదు. దాని దగ్గరికి ఉన్నటువంటి స్టోన్ ఇది. దగ్గరగా ఉండే ప్రాంతం వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక 10 మంది నాలాగే వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకన్నా దొరికితే బాగుండు, కనీసం అది చూపిద్దామనుకుంటే వాళ్ళకి దొరికితే నిజంగా మనకి చూపిస్తారా? లేదు, నాకు దొరికితే మీ అందరికీ వీడియోలో చూపిస్తానా? ఒక నమ్మకం ఉండాలి ఫస్ట్. కనీసం వాళ్ళకైనా దొరికితే బాగుండు, వాళ్ళకి దొరికిన స్టోన్ మనకి చూపిస్తే ఇంకా బాగుండని ఒక నమ్మకం ఉండాలి. నాకు దొరికితే ఖచ్చితంగా వీడియో రూపంలో చూపిస్తాను మీకు ఆ ప్రాంతాన్ని, ఆ వజ్రాన్ని, ఆ స్టోన్ని. ఇలాంటి పలుకురాళ్ళు ఇంకా ఎంతకాలం ఇలా చూపిస్తూనే ఉంటాం అనిపిస్తుంది. కానీ ఇవి కొంచెం ఉన్న వాటిల్లో బెటర్ ఉన్న స్టోన్స్ మాత్రమే వీడియో రూపంలో చూపిస్తున్నాను. ఇవి క్లీన్ చేస్తూ ఇంకా చక్కటి వీటి మీద బ్రష్ కొట్టి చాలా నీట్ యాసిడ్ లాంటిది ఏదన్నా వేసి వీటిని ఇంకా క్లీన్ చేస్తే చాలా మంచిగా కనబడతాయి. ప్రస్తుతానికి మనం ఏంటంటే స్ట్రైట్గా మనం వజ్రాల అన్వేషణ చేసేటప్పుడు ఎలా అయితే కనబడతాయో అలానే చూపించడానికి ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తాను. దగ్గరలో వాటర్ ఉంటే కొంచెం వాటిని మీద వేసి క్లీన్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. వీటిల్లో మనకు దొరికేటప్పుడు స్టోన్స్ ఇలా ఉంటాయి. ఇవైతే క్రిస్టల్స్ రాళ్ళే, వజ్రాలు అయితే కావు. కానీ ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా. చాలా పొలాలు ఉన్నాయి, చాలా ఊర్లు ఉన్నాయి, చాలా కొండలు ఉన్నాయి, నదులు, కాలువలు అన్నీ దాటుకొని ఎక్కడికో వెళ్ళి ప్రయత్నం చేస్తుంటాం.
ఇలాంటి స్టోన్స్ దొరికే దగ్గర మాత్రమే ఎక్కువ ప్రయత్నం చేయడానికి నేను ఎక్కువ సాహసం చేస్తుంటాను. కింబర్లైన్ స్టోన్స్ కానీ, క్రిస్టల్ స్టోన్స్ కానీ, ఇలాంటి స్టోన్స్ని గుర్తుపట్టుకొని ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పే ప్లేసులను బట్టి ఆ ప్లేస్కి వెళ్ళి వెతకటం, దొరికినటువంటి స్టోన్స్ని మీకు చూపిస్తూ ఉంటాను వీడియో రూపంలో. తప్పకుండా మీరు వీడియో ఒక చిన్న లైక్ చేసి ముందుకు కొనసాగుతూ ఉండండి. అప్పుడప్పుడు ఖాళీ సమయాల్లో కనీసం మీకు టీ తాగేంత టైం దొరికినా కూడా నా వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి. నా వీడియోస్ కన్నా బెటర్ వీడియోస్ మీకు చాలా ఉంటాయి. అవి చూసిన తర్వాత ఖాళీ సమయాల్లో నా వీడియోస్ కూడా చూడండి చూస్తారనుకుంటున్నాను. ఇలాంటి స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటేనే మీరు వచ్చి ప్రయత్నం చేయండి. అడ్రస్ కోసం లొకేషన్ అడగండి, ఖచ్చితంగా మీకు లొకేషన్ పంపిస్తాను. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నకిరికల్ పక్కన ఉన్నటువంటి పొలాలు ఇవి. ఆ పొలంలో మనకి దొరికినటువంటి స్టోన్స్ని ఒక చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా మీకు చూపిస్తా ఉన్నాను. బాగా విపరీతమైన ఎండలో తిరిగి వెతికిలాట చేసిన తర్వాత మనకి దొరికినటువంటి స్టోన్స్ ఇవి. ఊరు నుంచి వచ్చినప్పుడు ఎంతో కాలం వృధా అయిపోతుంది మనకి. ఆ సమయంలో మనకి దొరికేటువంటి స్టోన్స్ ఇంత మాత్రం స్టోన్స్ దొరికాయంటే ఇంకా అంతకన్నా వెతకలాట బాగా చేయాలి అన్నది మనకి నేర్పిస్తుంటుంది. ఎండలకి ఇంకా ఎక్కువ కాంతి వాటి మీద పడటంతో కొన్ని స్టోన్స్ కనబడవు. ఏటవాలుగానే ఉండే సూర్య యొక్క కాంతికి వజ్రాల అన్వేషణ చేసినప్పుడు మంచి స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉండొచ్చు. 3 నిమిషాలు వస్తుంది. ఇవి మంచి స్టోన్సే కానీ ఇది అన్నకు దొరికినటువంటి స్టోన్. ఇది చాలా మంచి స్టోన్. వీడియో రూపంలో మీకు చూపిస్తా ఉన్నాను. ఇది నిజంగా అంత స్టోన్ దొరికితే ఎంత బాగుండవు కదా. నా అలాగే వెతికిలాటే ఒక అన్న ఇంకా ఎండన పడుతూ వెతుకుతా ఉన్నాడు. ఆయన చక్కటి ప్లాన్ చేసుకున్నాడు. ఒక మంచి టోపీ పెట్టుకొని ఎండ తగలకుండా. మనకైతే ఆల్రెడీ జుమ్మని కొట్టింది ఎండ, పోయి చెట్టు కింద పడిపోయాము. అంతగా ఎండలు కాస్తున్నాయి ఆ ప్రాంతంలో. అక్కడ ఏమీ ఉండవు, ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు, సహాయం చేసే మనుషులు కూడా ఉన్నారు. దయచేసి ఒకరు లేదా ఇద్దరు తోడుగా, అంటే మీరు ఒక్కళ్ళే కాకుండా మీకు తోడుగా ఇంకో మనిషి ఉంటే చాలా మంచిది. ఇలాంటి ప్రాంతాలకి వచ్చి వెతుకులాట చేసేటప్పుడు మర్చిపోమకండి. సూదిముక్కరాయి ఈ ప్రాంతంలో కూడా దర్శనం ఇచ్చింది మనకి. మా ఫ్రెండ్ అది. ఎప్పుడు పోయినా గతంలో స్టార్టింగ్లో నాకు ఇదే దొరికేది, కానీ ఇవాళ చాలా లేటుగా దొరికింది ఈ స్టోన్. సూదిముక్కరాళ్ళు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇంకా అనేకంగా మంచి స్టోన్స్ దొరికే ఛాన్స్ ఉంటుందా, లేదా వజ్రాలు దొరికే భూముల్లో ఇలాంటి క్రిస్టల్ పలుకులు దొరకవా? సూదిముక్కరాళ్ళు అచ్చంగా ఒక వజ్రాలు దొరికే ప్లేస్లోనే దొరుకుతాయని ఒక ఆలోచనతో ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాను. అలాంటి సూదిముక్కరాళ్ళు క్రిస్టల్స్ కనబడ్డప్పుడు ఈ స్టోన్ మీద చాలా గుర్తులు ఉన్నాయి. బహుశా దీనికంటూ ఒక పేరు మీరే పెట్టాలి. ఒక చక్కటి దీనికి ఒక రూపం అయితే ఉంది, దాని మీద గీతలు. బహుశా ఇది ఒక స్టోన్ పగిలి బయటకు వచ్చినటువంటి స్టోనే అనుకుంటున్నాను. ఇది నేచురల్గానే పొలంలో మనకి దొరికింది. ఇది ఇంత స్టోన్ రియల్ డైమండ్ అయితే ఎంత బాగుండదు కదా మన జీవితానికి. చక్కగా ఒక 4 కోళ్ళు, 4 మేకలు, 4 గొర్రెలు ఇలాంటి వాటిని పెంచుకున్నా బాగుండేది అనిపించింది. ఇలాంటి టైం వేస్ట్ చేసి వృధా చేసుకునే బదులు అలాంటి పని చేసుకునైనా బతకొచ్చు అనిపించింది. ఇంకా ఎంతకాలం ఇలా ఎండను పడి తిరుగుతూ మన ప్రయత్నం
ఎంత దూరం ఉందో, ఏం కథో, ఏం సంగతో. ఎవరైనా అదృష్టవంతులన్నా నా పక్కన తిరిగితే బాగుండు అనిపిస్తుంది. కనీసం వాళ్ళకన్నా దొరికితే చూసి హ్యాపీగా ఓకే ఈ ప్లేస్లో దొరుకుతుంది అనే ఒక బలమైన నమ్మకం వస్తుంది. ఇంకా లేదు ఆ దేవుడైనా నాకన్నా కరుణిస్తే బాగుండు. పోయే ముందు ఒక చక్కటి చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ మా బాధలు, మా కష్టాలు. ఈ స్టోన్ ఎప్పుడో ఎక్కడ చూసినట్టుగా అనిపిస్తూ ఉండిద్ది. శ్రీరాంపురం కొండలో కూడా వెతికిలాట్లో నాకు ఈ స్టోన్ దొరికింది. మళ్ళీ ఇక్కడ దొరికింది ఇది. అది ఒక వాటరు చెమ్మ ఆ స్టోన్ మీద ఉంటే ఏ విధంగా అయితే ఉంటుందో, ఒక గ్లాస్ స్టోన్ మీద మంచు చెమ్మ లేదా ఒక చెమ్మ అంటారు కదా, ఆ విధంగా ఉంది ఆ స్టోన్ లోపల. చూసి ప్రతి స్టోన్ కూడా వజ్రం కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ ఆ ప్రాంతంలో దొరికే స్టోన్స్. ఇవి ఏదో కొంచెం గ్లాస్ కోటింగ్లో తలుక్కుమని మెరిసినప్పుడు ఇలా తీసుకొని చూపించడం జరుగుతుంది. చూడండి, ఒక సైడ్ మాత్రం చాలా స్మూత్గా ఎక్సలెంట్గా ఉంది, ఒక పక్క మాత్రం గరుగ్గా ఉంది. మాట్లాడటానికి ఎన్నో మాటలు నేను ప్రయత్నం చేస్తున్నాను, మంచిగా చెప్పేదానికి, పలికేదానికి. నాకు చాలా నేర్పిస్తుంది ఈ ఛానల్. మీతో స్నేహం చేయడానికి, ఒక మంచి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, వీడియో చేస్తూ కొనసాగుతూ ఉన్నాను. ఇలాంటి ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉంది అనుకుంటే నాకు ఒక చిన్న మెసేజ్ ద్వారా తెలియజేయండి. ఈ ప్రాంతంలో దొరికే ఛాన్స్ ఉందా లేదా అన్నది. తప్పకుండా మీ మెసేజ్, మీ లైక్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి కాలిపోయినటువంటి రాళ్ళు, ఏదో తెలియని ఒక పలుకులు, ఏదో కొంచెం తలుకుమని మెరువంగానే ఇలా ఆకాశం వైపు ఎత్తి స్టోన్ని మీకు మంచిగా కనబడేలాగా తీయాలని ఒక ప్లాన్. అర్థం లేని మాటలు నేను మాట్లాడుతూ వీడియోని కొనసాగిస్తూ ఉన్నాను. కనీసం ఇబ్బంది పెడితే వాల్యూమ్ అన్నా తగ్గించి, పూర్తిగా ఇప్పుడు దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.